జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు లైంగిక దాడికి తెగబడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. భయపడిన బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక 10వ తరగతి చదువుతోంది. 3 నెలలుగా పీరియడ్స్ రావడం లేదని హాస్పిటల్కు తీసుకువెళితే గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపల్ జయరాజ్పై రాయవరం పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపల్ జయరాజును అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల క్రితం రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టాము. దర్యాప్తులో భాగంగా ఇవాళ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి నిమిత్తం అతన్ని రిమాండ్కి పంపిస్తాము. మెయిన్గా ఈ సందర్భంగా మేము ప్రజలకి తల్లిదండ్రులకి తెలియజేసేది ఏమిటంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగోగులు అలాగే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేసి అలా శక్తి వారియర్స్ని పెట్టి ఈ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము. కాకపోతే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకి చెప్పి రిపోర్ట్ చేయండి. అది స్కూల్ అన్నది అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది. వాళ్ళు చూసుకుంటారు.